రిషి అయితే అక్కడ ఫోన్ ఇవ్వడంతో ఆ ఫోన్ తీసుకొని వసుధారకి ఫోన్ చేస్తాడు. ఫోను రింగ్ అవ్వగానే హలో వసుధారా అని చెప్పి అంటాడు. వసుధార అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో రిషి సార్ మీరా అని చెప్పి కూర్చుని లేచి నిలబడి రిషి సార్ ఎలా ఉన్నారు రిషి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఇంతలో శైలేంద్ర అయితే ఆ మాటలు విని వసుధార రూమ్లోనికి వస్తాడు. ఏంటి రిషి మాట్లాడుతున్నాడా అని చెప్పి శైలేంద్ర అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక ఫోన్లో రిషి అయితే వసుధార ఎలా ఉన్నావు వసుధార అని చెప్పి అంటాడు. ఆ మాటలకు వసుధార అయితే నేను బాగున్నాను రిషి సార్ మీరు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు చెప్పండి నేను వస్తాను మీ దగ్గరికి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రిషి అయితే వసుధార నువ్వు వచ్చినా సరే ఎవరికి తెలియకుండా రా నేను నీకు అడ్రస్ చెప్తానని చెప్పి అంటాడు. ఆ మాటలకు వసుధార అయితే సార్ నేను వస్తాను కదా ఎవ్వరికీ తెలియకుండా నేను మీ దగ్గరకు వస్తాను సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ వింటున్న శైలేంద్ర అయితే వసుధార రూమ్లోనికి వచ్చి వసుధార ముందుకు వస్తాడు. ఇక శైలేంద్ర వచ్చేసరికి వసుధార అయితే రిషితో ఫోన్ మాట్లాడేసి అక్కడ పెట్టేస్తుంది. వసుధార ఎవరితో వసుధార ఫోన్ మాట్లాడుతున్నావు రిషినా అని చెప్పి శైలేంద్ర అడుగుతాడు. ఆ మాటలకు వసుధార అయితే కంగారు పడుతూ ఉంటుంది. వీడు వినేశాడా ఈ మాటలన్నీ అని చెప్పి కంగారు పడుతూ టెన్షన్ పడుతుంది. లేదు అని చెప్పి అంటుంది. లేదు నువ్వు మాట్లాడింది రిషితోనే నాకు తెలుసు అని చెప్పి శైలేంద్ర అంటాడు. ఆ మాటలకైతే వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రిషి ఎక్కడ ఉన్నాడో శైలేంద్ర కనుక్కోగలడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.